మరి దత్తుడి యొక్క ఆజ్ఞ ప్రకారం స్వప్నములో ఆ తల్లికి రావటం చేత ఆమె స్వామి సమర్థ కడకు వచ్చి మరి స్వామి సమర్థకు భోజనం పెడితే 1000 మందికి భోజనం పెట్టినట్లే అని ఎప్పుడైతే దత్తుడు చెప్పాడో కలలో, ఆమె అలాగే స్వామి సమర్థకి భోజనం వండి తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఆమె ఏమీ చెప్పకపోయినప్పటికీ స్వామి సమర్థ ఆ భోజనాన్ని స్వీకరించిన తర్వాత 1000 మంది బ్రాహ్మణులకు భోజనము ముట్టినది, ఇంకా నువ్వు దిగులు పడకమ్మా అనే ఆ మాట అనడం జరిగింది. అదే దత్తాత్రేయుల స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి లీలలు. ఇలాంటి లీలలు స్వామివారివి చెప్తూ ఉంటే మనకి ఎంతో ఆనందం కలుగుతుంది అనే విషయం మనం అందరం కూడా గ్రహించాలి. ఎందుకంటే ఆ తల్లి ఎంతో మురిసిపోయిందిట. మరి తన మొక్కు చెల్లింది, సాక్షాత్తు ఆ పరమాత్మకే ఆమె భోజనం పెట్టిందనే విషయాన్ని ఆ తల్లి గ్రహించింది. కాబట్టి శ్రీదత్తుడు మరియు మరి స్వామి సమర్థ ఒక్కరే అనేటువంటి విషయాన్ని, అందులో ఉన్నటువంటి ఆ స్వప్నంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని కూడా ఆ తల్లి గ్రహించి ఎంతో ఆనందపడి శ్రీ స్వామి సమర్థ చరణాలని పట్టుకొని ఆమె శరణు వేడుకొని నమస్కరించిందిట ఆ తల్లి. మరొకటి విషయం ఏంటంటే, అక్కలకోటలోనే ఒక కోతి ఉండేదంటండి. ఇది ఒక చిత్రమైనటువంటి లీల. ఒక కోతి అంటేనే మనకి అది సాధారణంగా కోతి చేష్టలని అంటుంటాం మనం ఎవరినైనా కూడా, ఏదైనా పిచ్చి వేషాలు వేస్తుంటే. మరి అలాంటి కోతుల్లోనే ఒక కోతి, ఇంకా విపరీతమైనటువంటి అల్లరి చేసే కోతి అక్కలకోటలో కనిపించిందండి. అది అందరినీ కూడా ఏడిపిస్తూ వచ్చిందిట ఆ కోతి. ఎవరు కూడా దాన్ని ఏమీ అనలేకపోయారు. అంతగా అల్లరి చేస్తున్నటువంటి కోతి ఒకసారి అక్కలకోటలో వచ్చిందిట. అది ఎవరికీ కూడా లొంగేది కాదుట. ఎవరెంత భయపెట్టినా అవి అక్కడివి పట్టుకెళ్ళటము, అక్కడివి పాడు చేయటము ఇలా చేస్తుంటే ఆ ఊరి జనులందరూ కూడా చాలా ఏం చేయాలి దీన్ని అనేటువంటి స్థితికి వెళ్ళిపోయారట. అంత అల్లరి చేస్తూ ఉండేదిట ఆ కోతి. మరి ఆ బాధ భరించలేక చివరికి వాళ్ళు ఏం చేశారంటే, అక్కలకోటలో రాజు ఉన్నారని చెప్పుకున్నాం కదండి, అక్కలకోట రాజు గారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారట. ఈ విధంగా ఆ కోతి మమ్మల్ని అందరినీ కూడా బాధ పెడుతుంది అని రాజుగారికి ఫిర్యాదు చేసి మరి చెప్పడం చేత రాజుగారు ఏం చేశారట, మరి ఆ కోతిని చంపమని ఆజ్ఞాపించారట. ఆ ఊరిలో ఉన్నటువంటి ఆ కోతి కనబడంగానే దాన్ని చంపేమని ఆజ్ఞాపించారట రాజుగారు. అయితే ఆ కోతిని బంధించి తీసుకొస్తుంటే స్వామివారు చూడటం జరుగుతుంది. మరి స్వామివారు ముందుకు తీసుకుని రమ్మని చెప్తారు ఆ కోతిని, స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు. మరి ఆ స్వామి సమర్థ ఆ అల్లరి చేసే కోతిని దగ్గర తీసుకున్నారట ఆయన. మరి ఒక పక్క రాజేమో దాన్ని చంపేమని చెప్పారు. మరి ఈ బంధించిన దాన్ని స్వామి చూసి తన దగ్గరికి తీసుకురమ్మన్నట్ట స్వామి సమర్థ. అదే పరమాత్ముడి యొక్క కరుణ, దయ, అన్ని జీవుల మీద కూడా దయ చూపటం అంటే ఇదే. అందరినీ సమదృష్టితో చూడటం, సమానత్వంతో చూడటమే పరమాత్ముడి యొక్క లక్షణము అనే విషయం కూడా మనం గ్రహించాలి. అది ఎంతటి అల్లరి చేసినప్పటికీ కూడా దాన్ని మార్చే శక్తి ఆ పరమాత్ముడికే ఉంటుంది. ఎంతటి దుర్గుణములు ఉన్నప్పటికీ కూడా అలాంటి దుర్గుణములను పోగొట్టి మంచి ప్రవర్తన చేసేవాడే ఆ పరమాత్మ అనే విషయం కూడా మనము ఈ లీలల ద్వారా మనం గ్రహించవలసి ఉంటుంది. కాబట్టి అలాంటి కోతిని దగ్గర తీసుకున్నట్ట స్వామి సమర్థ. తీసుకుని ఏమన్నారట, నెమ్మదిగా ఆ కోతిని రాస్తూ ఉన్నట్ట స్వామి సమర్థ. ప్రేమగా, దయతో, కరుణతో ఆ కోతిని శరీరానికి ఆ గురుస్పర్శ ఆ కోతికి తగిలిందండి. గుర్తుపెట్టుకోండి, గురుస్పర్శ ఎంత గొప్పదో. గురు యొక్క స్పర్శ తగిలితే మనకి అనేక జన్మముల నుండి ఉన్నటువంటి ఆ కర్మ ఫలాలు, ఆ కర్మ పాపాలు కూడా పూర్తిగా ప్రక్షాళన అవుతాయనేటువంటి విషయం మనం గ్రహించుకోవాలి. ఒక స్థూల శరీరమే కాకుండా సూక్ష్మ శరీరాన్ని కూడా దహింపజేస్తుంది. సూక్ష్మ శరీరం ద్వారానే కదండి మరి ఒక శరీరంలో పోయి మళ్ళీ మనం పాపాలు అవన్నీ కూడా చేయటం జరుగుతుంది. మరి గురుస్పర్శ కనుక మనము తగిలితే చివరికి ఆ సూక్ష్మ శరీరం కూడా దగ్ధమైపోతుంది. అంటే మనకు పూర్తిగా ముక్తిని ప్రసాదిస్తుంది అనే విషయం కూడా మనకు గ్రహించాలి. మరి అలాంటి గురుస్పర్శ ఆ కోతిని స్వామి సమర్థ రాయటము చేత దానికి తగిలింది. ఆ కోతికి తగిలుతూ స్వామివారు ఏమన్నట్ట, ఆ కోతితో మాట్లాడేటండి. ఇదివరకు చెప్పుకున్నాం కదా మనం, స్వామి సమర్థ పులులతో మాట్లాడారు, పాముతో మాట్లాడారు, ఇట్లా అనేక విషయాలు చెప్పుకున్నాం జంతువులతో మాట్లాడుతున్నప్పుడు. ఇక్కడ కోతితో కూడా మాట్లాడేట. ఏమని అన్నారంటే, ఓ హనుమాన్,
ఎవరిని బాధ పెట్టకు, ఇక నుండి నెమ్మదిగా ఉండు అని చెప్పారట స్వామి సమర్థ. చూడండి, కోతిని ఆంజనేయ స్వామిగా ఆయన స్వామివారు చెప్తున్నారు, ఓ హనుమాన్, ఇక నుండి ఎవరిని నువ్వు బాధ పెట్టకు, నువ్వు నెమ్మదిగా ఉండు అంటూ స్వామి సమర్థ దత్తాత్రేయుల స్వామి వారు ఆ కోతిని రాయటం జరిగింది మాట. అది అయిన మరుక్షణమే ఆ కోతి ఆనాటి నుండి కోతి చేష్టలు ఎక్కడా కనబడలేదుటండి. ఒక సాధువు వలె ప్రవర్తించిందిట ఆ కోతి. ఎంత అద్భుతమైనటువంటి లీలో చూడండి. స్వామి సమర్థ యొక్క ఆ ప్రేమ, కరుణ జంతువులైనా ఈ మానవులైనా ఎవరి మీదైనా కూడా వారి యొక్క ప్రేమ అనేది అనంతము. వారి యొక్క కరుణ, వారి యొక్క చూపు, వారి యొక్క దృష్టి ద్వారా ఎంతటి కఠినమైనటువంటి వారి యొక్క ప్రవర్తన చర్యలను కూడా మార్చగలిగే శక్తి ఆ త్రిమూర్త్యాత్మక రూపులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారికే మనకి అలాంటి సాధ్యమనే విషయం కూడా మనం గ్రహించాలి. మరి ఆ కోతి చేష్టలు చేయకుండా ఎప్పుడైతే స్వామివారు ఆ విధంగా ఆజ్ఞాపించారో ఆ క్షణము నుండే ఒక సాధువు వలె ప్రవర్తించిందిట అండి కోతి. ఎంత ధన్యజీవి అయిందో మనం కూడా గ్రహించవలసింది ఈ యొక్క సంఘటన ద్వారా. ప్రతిరోజు అక్కడితో ఆగలేదు. ఆ కోతి ప్రతిరోజు స్వామి దర్శనానికి వచ్చేదిటండి. స్వామి సమర్థ దర్శనం చేసుకుని స్వామివారి దగ్గర కాసేపు కూర్చుని వెళ్ళేదిట ఆ కోతి. ఇది స్వామివారు చూపినటువంటి మరొక అద్భుతమైనటువంటి లీల. ఇలాంటిదే ఇప్పుడు కోతి గురించి ఇప్పుడు చెప్పుకున్నాము. ఇలాంటిదే మరొకటి ఒక ఏనుగు ఉండేదిటండి అక్కలకోటలో. మరి ఆ ఏనుగు కూడా ఎలా ప్రవర్తించేదో అనేటువంటి విషయం గురించి మనం ఇప్పుడు చూద్దాం. అంటే ఇంచుమించుగా ఈ ఏనుగు కూడా ఇందాక ఆ కోతి ఎంత చంచల మనస్తత్వంతో ఎలా ప్రవర్తించి ఎలా అల్లరి చేసిందో ఏనుగు కూడా ఇక్కడ అలాగే అల్లరి చేస్తూ కనబడిందిట అక్కలకోటలో. దాన్ని చివరికి ఆ ఏనుగుని మావటివాడు కూడా దాన్ని లొంగ తీసుకోలేకపోయాట. మావటివాడి యొక్క మాట కూడా వినలేదుట ఏనుగు. అంతగా వచ్చిన వాళ్ళని అంతగా అలరి చేస్తూ తనటము అన్నీ కూడా భయపడిపోయారట దాని దగ్గర రావటానికి. మావటివాడు కూడా ఏమి చేయలేకపోయాడు. ఆ రోజు దాన్ని అదుపులో తీసుకునేటువంటి ఆ మావటివాడి మాట కూడా జవదాటపోయి అది ప్రవర్తిస్తూ వచ్చింది ఆ ఏనుగు. మరి అలాంటి ఏనుగును కూడా ఈ విధంగా ప్రవర్తిస్తుంటే మరి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి దగ్గర వాళ్ళందరూ కూడా ఏనుగును తీసుకురావడం జరిగింది. మరి స్వామి సమర్థ తదేకంగా ఆ ఏనుగును చూశారట అండి. తదేక దృష్టితో ఏనుగును చూశారట స్వామి సమర్థ. తీక్షణ చూపు అంటారు. అది తీక్షణ చూపు చూడటం చేత మరి అది తట్టుకోలేకపోయిందిట ఆ ఏనుగు. స్వామివారి యొక్క అంటే పరమాత్ముని యొక్క చూపు కదండి. పరమాత్ముని యొక్క చూపు తీక్షణంగా ఉంటుంది కాబట్టి ఆ చూపుని తట్టుకోవటం అనేటువంటి సామాన్య విషయం కాదు. అలాగే ఆ ఏనుగు కూడా స్వామివారి యొక్క తీక్షణ చూపుని తట్టుకొనలేక తన స్వభావం వెంటనే మార్చుకుందిట. అది చాలా నెమ్మదిగా ప్రశాంతముగా అది కూడా చక్కగా అంత అల్లరి చేస్తున్నప్పటికీ కూడా పూర్తిగా మారిపోయిందిట ఆ ఏనుగు. కాబట్టి స్వామివారు ఎంతటి కఠినాత్ముడైనా స్వామివారు వారి యొక్క చూపుతోనో లేదా వారి యొక్క స్పర్శ చేతనో లేదా వారి యొక్క మాట చేతనో తెలీదు. ఆ స్వామివారి యొక్క ఆ సన్నివేశము బట్టి వారిని ఎలా చేస్తే వాళ్ళు మారిపోతారనేటిది ఆ స్వామికే తెలుసు తప్ప మనబోటి వారికి తెలియదు. కాబట్టి అలా వారి యొక్క కరుణ ప్రసాదించుట చేత వాళ్ళు మారిపోతారనే విషయము మనము ఈ కోతి మరియు ఏనుగు ఆ అల్లరి స్వభావంతో ఉండి ఎవరు కూడా వాటిని లొంగ తీసుకోలేని సమయంలో శ్రీ స్వామి సమర్థ ఈ విధమైనటువంటి లీల చూపడం ద్వారా అవి రెండు కూడా మారిపోయాయనేటువంటి విషయము మనము గ్రహించాలి. ఇంకొకసారి మరి స్వామి సమర్థ భక్తులందరితో కూర్చున్నారటండి. ఒకసారి స్వామి సమర్థ అందరు చుట్టూ భక్తులు ఉన్నారు. ఎందుకంటే వారి దగ్గర అనేక మంది దర్శనానికి వస్తుంటున్నారని చెప్పుకున్నాం. ఎందుకంటే ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులు అంతటా వ్యాపించిపోయింది. అనేకమైనటువంటి లీలల ద్వారా అనేక మంది యొక్క సమస్యలను తీరుస్తూ ఉన్నారు. ఆ దత్తాత్రేయుల స్వరూపులైనటువంటి శ్రీ స్వామి సమర్థ అనారోగ్యులు వచ్చి ఆరోగ్యవంతులు అవుతున్నారు. అలాగా ధనము లేని వారు ధనము
మరి స్వామివారి యొక్క కరుణ కటాక్షము చేత వాళ్ళు ధనాన్ని కూడా పొందుతున్నారు. ఇలాంటి యొక్క చమత్కారాలు, లీలలు, మహిమలు విని ఎంతోమంది స్వామివారి దర్శనార్థానికై వస్తున్నారు. ఒకసారి స్వామివారు ఈ విధంగా కూర్చున్నారు, చుట్టుపక్కల అందరూ కూడా భక్తులందరూ ఉన్నారట. ఒకసారి ఉన్నట్టుండి స్వామివారు భక్తులతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా ఉన్నట్టుండి లేచి, రండి రండి ఒక మహాత్ముని మీకు చూపిస్తా అని అన్నారట స్వామి సమర్థ. లేచి అలా వెళ్ళిపోతున్నారు వాళ్ళ భక్తులకు చెప్పి. వాళ్ళందరూ కూడా స్వామివారి వెంట వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మహాత్ముని చూపిస్తానన్నారు కదా అని. ఎవరిని చూపిస్తారని అందరూ అనుకుంటుంటే కొంచెం దూరం పోయిన తర్వాత స్వామివారిని ఎవరు చూపించారంటండి, ఒక పెద్ద నాగుపాముని చూపించారట స్వామి సమర్థ. మనం ఊహించము వారు చేసే చర్యలు, మనము అసలు అంతు పట్టవు. అవధూత అయినా కాబట్టి మనకు అంతు పట్టదు. ఆ అవధూత ఆ విధంగా వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఎవరిని చూపిస్తారని అక్కడ అందరు భక్తులు కూడా తహతహలాడుతుంటే ముందుకు వెళ్ళిన తర్వాత ఒక పెద్ద నాగుపాముని చూపించట స్వామి సమర్థ. చూపించి ఏం చెప్పారంటే, ఈయన గొప్ప మహాత్ముడు అని చెప్పారట. ఆ పెద్ద నాగుపామును చూపించి, మనకి చూడండి, మనము చూస్తే పామును చూస్తే భయపడిపోతాము, వెళ్ళిపోతాము, వాటి గురించి మనం ఆలోచన కూడా రాదు. మరి వారి అవధూత ఎవరినైనా వారి మీద దృష్టి పడితే, ఆ ఎవరిపైన అయితే దృష్టి పడిందో ఆ జీవి యొక్క పూర్వోత్తరములన్నీ ఎన్నో జన్మల యొక్క వారు ఏ జన్మలో ఏంటి అనేది వారికి పూర్తిగా ఆ అవధూత చెప్పడం జరుగుతుంది మాట. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క రూపాలు ఈ గురువులందరూ కూడా మరి ఆ రూపంలో వచ్చిన వాళ్ళు పరమాత్ముడు. ఆయన పరమాత్ముడికి అన్ని సర్వం తెలిసిన వాడే పరమాత్మ అనే విషయం కూడా మనం గ్రహించాలి. మరి ఆ పెద్ద నాగుపాముని చూపించి అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ చూపించి, అమ్మో ఇది పెద్ద నాగుపాము అని అనుకుంటుంటే ఒక స్వామివారి మటుకు ఏమన్నారట, ఈయనే పెద్ద ఒక గొప్ప చెప్పారు కదా స్వామివారు, మిమ్మల్ని ఒక మహాత్ముని చూపిస్తారని చెప్పారు కదా. మరి ఆ పెద్ద పాముని చూపించి ఈయనే ఆ మహానుభావుడు అని చూపించారట స్వామివారు. ఎక్కడో పుట్టలో దాగి ఉన్నటువంటి ఆ పెద్ద నాగుపాము యొక్క చరిత్రను స్వామి సమర్థ చెప్పారు. ఎందుకంటే అతని యొక్క పూర్వకర్మనంతా కూడా స్వామివారికి తెలుసు కాబట్టి ఈయనే గొప్ప మహాత్ముడు అని చెప్పడం జరిగింది అక్కడ. కాబట్టి శ్రీదత్తుని తదుపరి అవతారమగు షిరిడి సాయిబాబా గారు కూడా అంతేనండి. వారు కూడా ఇలాగే స్వామివారు ఏ విధంగా అయితే పెద్ద పులలు, పాములు, తర్వాత కోతి, ఏనుగు ఇందాక చెప్పుకున్నాం కదండి, అలాగే వాటిని చూసి వాళ్ళతో మాట్లాడి తర్వాత వారి యొక్క పూర్వజన్మల గురించి ఏ విధంగా చెప్పారో స్వామి సమర్థ దత్తాత్రేయుని 4వ అవతారంలో, అలాగే దత్తాత్రేయుని 4వ అవతారం శ్రీ స్వామి సమర్థ తదుపరి అవతారమైనటువంటి షిరిడి సాయిబాబా గారి జీవిత చరిత్రలో కూడా వస్తుందండి. వారి యొక్క చరిత్రలో కూడా వస్తుంది. సాయిబాబా గారు కూడా వారు పాము, కప్ప చూసి వాటితో మాట్లాడి వాటి యొక్క పూర్వజన్మ వృత్తాంతం అంతా కూడా చెప్పారు. అలాగే 2 మేకల కథలను కూడా చెప్పారు స్వామివారు. 2 మేక మందలు పోతుంటే మరి సాయిబాబా గారు 2 మేకలను కొనడం జరుగుతుంది. కొని అసలు దానికి ఉన్న ధర కంటే ఎక్కువ ధర పెట్టి ఆయన కొంటాడు ప్రేమతో. ఎందుకంటే వారి యొక్క పూర్వజన్మం యొక్క వృత్తాంతము, వారి పూర్వజన్మలో ఆ 2 మనుషులు తెలుసు బాబా గారికి. అది వారి పక్క నుంచి ఆ మందలో పోతుంటే ఆ బిడ్డలపై ఉన్నటువంటి మమకారము చేత సాయిబాబా గారు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ డబ్బుని పెట్టి ఆ 2 మేకలను దగ్గర తీసుకుంటారట. వారి యొక్క వృత్తాంతం కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే బాబా గారు సమాధి చెందక ముందు 7 రోజుల ముందు ఒక ద్వారకామాయిలో ఒక పెద్ద పులి కూడా రావడం జరుగుతుంది. చూడండి చిత్రం, స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు ఏ విధంగా మనకి కనబడ్డాయో అలాంటి సంఘటనలే కూడా దత్తాత్రేయుని మరొక రూపమైనటువంటి షిరిడి సాయిబాబా గారి చరిత్రలో కూడా ఇవన్నీ కూడా వస్తాయండి. అయినా బాబా గారు సమాధి చెందక ముందు 7 రోజుల ముందు ఒక దర్వీషులు వాళ్ళ యొక్క జీవనోపాధి ఒక పెద్ద పులిని తీసుకెళ్ళి ఆ పెద్ద పులిని ఆడిస్తూ వాళ్ళకు వచ్చేటువంటి ధనము చేత వాళ్ళు సంపదన చేత వాళ్ళు బ్రతుకుతూ ఉండేవారు. అలాంటి పెద్ద పులికి ఒకసారి అనారోగ్యం రావడం చేత దానికి రోగం తగ్గకపోతే వాళ్ళు ఏం చేయాలో తోచక తర్వాత మరి మహారాష్ట్రలో షిరిడి అనే గ్రామంలో ఒక సద్గురువు ఉన్నారు. ఆ సద్గురు యొక్క మహిమలు, లీలలు, వారి యొక్క పేరు ప్రఖ్యాతలను విని ఆ దర్వీషకులు మరి ఆ పెద్ద పులిని సాయిబాబా గారికి దగ్గర తీసుకువస్తారు. ఎందుకంటే బాబా గారి యొక్క అనుగ్రహం చేత
అది బ్రతుకుతుందేమో అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు తేవటం జరుగుతుంది. మరి ద్వారకామాయిలో తీసుకొచ్చినప్పుడు బాబా దగ్గర ఆ పెద్ద పులిని తీసుకుని రమ్మంటారు బాబా గారు. ఇందాకే మన బాబా ఏ విధంగా అయితే చెప్పామో స్వామి సమర్థ ఆ కోతిని కానీ ఏనుగుని కానీ దగ్గర తీసుకురమ్మంటారు కదండి. అలాగే గుహ దగ్గర 2 పెద్ద పులులను చూసి ఆయన ఏం భయపడకుండా స్వామి సమర్థ మాట్లాడతారు కదా, వాళ్ళ యొక్క జీవనం గురించి చెప్తారు కదా, ఎందుకు పులులుగా పుట్టారనేది. అదేవిధంగా బాబా కూడా ఈ పెద్ద పులిని తదేక దృష్టితో చూశారట అండి. వారి యొక్క చూపు పెద్ద పులి యొక్క చూపుతో ఏకీభవించినట్టుగా తదేక దృష్టితో చూడటం చేత ఆ వెలుగుని తట్టుకొనలేక పెద్ద పులి తన తోకను 3 సార్లు భూమిపై కొట్టి సాయిబాబా గారి యొక్క సన్నిధిలో ప్రాణాలు విడిచిందంటే ఎంత పుణ్యజీవియో మనం అర్థం చేసుకోండి. మనం అందరం ఎంత ఆనందపడవలసిన సాయి సన్నిధిలో చనిపోయినటువంటి జీవి పెద్ద పులి. సచ్చరిత్రలో మనం చదవచ్చు. ఇప్పుడు ఆ పెద్ద పులి యొక్క సమాధి కూడా బాబా గారు స్వయంగా చెప్పారటండి. ఇప్పుడు కనుక మనం షిర్డీకి వెళ్తే అక్కడ బాబా చెప్తాడు, ఆ పెద్ద పులిని మరి శివాలయం ఉంటుంది అక్కడ అక్కడ గణపతి, శని మరియు అలాగే శివాలయం 3 చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి అక్కడే మనకి. అక్కడే ఆ శివాలయానికి ముందు నంది ఉంటుంది. ఆ నంది వెనుక భాగంలో దాన్ని సమాధి చేయమని సాక్షాత్తు ఆ పరమాత్మ దత్తాత్రేయుల స్వరూపులైనటువంటి సాయిబాబా గారు చెప్పడం ద్వారా ఆ పెద్దపులి యొక్క సమాధి అక్కడ చేశారు. ఇప్పుడు మనం షిరిడీకి వెళ్తే మనం దర్శించుకోవచ్చు. కాబట్టి ఆ పెద్దపులి కూడా పూర్వజన్మలో మంచి గొప్ప మహానుభావుడు అండి. ఆయన కూడా అక్కడ మన చరిత్రలో వస్తుంది. అతను కూడా మంచి భక్తుడు. ఏదో ఒక చిన్న సంఘటన ద్వారా ఏదో అహంకారపూరితమైనటువంటి ప్రవర్తన చేత పులిగా పుట్టడం జరిగింది. బాబా అయినప్పటికీ అనుగ్రహించి స్వయంగా అక్కడ సమాధి చేయించబడ్డారు. కాబట్టి మనం షిరిడీకి వెళితే పెద్ద పులి సమాధిని చూస్తే మామూలు ఒక క్రూరముఖంగా భావించి ఎవరు కూడా నమస్కరించకండి. ఒక మహానుభావుడికి నమస్కరించినట్ల అందరూ కూడా నమస్కరించుకోవాలి. ఎందుకంటే బాబా గారు చెప్పాడు, అతని పూర్వజన్మలో అతను కూడా ఒక మహానుభావుడు అని చెప్పాడు. ఇప్పుడు ఎలాగైతే స్వామి సమర్థ ఒక పెద్ద నాగుపామును చూపించి అతను చాలా ఈయనే మహానుభావుడని ఏ విధంగా చెప్పారో, పుట్టలో దాగి ఉన్నటువంటి నాగుపామును చూపించి స్వామి సమర్థ ఏ విధంగా చెప్పారో, అలాగే సాయిబాబా కూడా పెద్ద పులి విషయంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి సద్గురువులకి మనము వాళ్ళు చేసే లీలలకి మహిమలను చూసి అనునిత్యం కూడా వాళ్ళని స్మరణ చేసుకుంటూ ప్రతిరోజు మన యొక్క ధర్మం ఏమిటంటే కానీ ఇలాంటి సద్గురువులని శ్రీపాద శ్రీవల్లభ స్వామివారిని, నృసింహ సరస్వతి స్వామివారిని, అలాగే మాణిక్య ప్రభుల వారిని, స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారిని, షిరిడి సాయిబాబా గారిని, అలాగే గజానన మహారాజు గారిని, గొలగమూడి వెంకయ్య స్వామి వారిని, ఇలా గొప్ప గొప్ప సద్గురువులందరినీ కూడా మనము మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఉండాలండి. అదే మన యొక్క ధర్మము. కనీసము వారికి ప్రతిరోజు నమస్కరించుకుంటే చాలు. మనము ఎంతో స్వామివారిని మనము కృతజ్ఞత తెలుపుకోవాలి. ఇంత గొప్ప గొప్ప సద్గురు మనకి మరి భూమిపైన పుట్టి లోక కళ్యాణం మనకున్న ఉద్ధరించుటకు వారి బోధనల ద్వారా మన జీవితాలని మార్చడానికి వాళ్ళు వచ్చారనే విషయం గ్రహించాలండి. అందుకనే మన కృతజ్ఞతా భావంతో అలాంటి సద్గురువులని నిత్యం కూడా మనము నమస్కరిస్తూ ఉండాలనే విషయం మర్చిపోకూడదు. తర్వాత మరొక స్వామి సమర్థ లీలలో వస్తే మరి మరొక అద్భుతమైనటువంటి లీలను మనం చూద్దామండి. ఏంటంటే 2 తలల రాక్షసుడు గురించి, అలాగే బ్రహ్మ తదాకార వృత్తి అనే దానికి అర్థం ఏమిటి అని ఒక అతను వస్తాడు స్వామి దగ్గర. మరి అలాగే ఆయనకు స్వామివారు ఏం చెప్పారనే విషయం గురించి, అలాగే ఇంకోటి ఏంటంటే స్వామి సమర్థ యొక్క ఆజ్ఞను పాటించకపోతే ఎదురయ్యే కష్టాలు ఎలా ఉంటాయనే విషయం గురించి ఇప్పుడు మనము చూద్దాం. మొట్టమొదట 2 తలల రాక్షసుడు గురించి తెలుసుకుందాం. 2 తలల రాక్షసుడు ఏమిటి అనేది ఒక చిత్రంగా అనిపిస్తుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి లీలగుండి. ఇది కూడా అక్కలకోటలో భీమారావు అనే ఒక అతను ఉండేవాట అండి. భీమారావు అతని పేరు. అక్కలకోటలో ఉండేవాడు. అతనికి తలపైన పాపం ఒక పెద్ద కణిత వచ్చిందిటండి ఆ భీమారావుకి. ఆ కణిత చాలా పెద్దది. ఇప్పుడు తలపైన వచ్చింది. పైగా అందులో తలపైన అంత పెద్ద కణిత ఉంటే మనకి అది చూస్తే ఎలా అనిపిస్తుందండి ఎవరికైనా కూడా, ఏమిటి ఇంత పెద్ద కణిత అనేటువంటి ఒక భావన వస్తుంది. అంటే తలలు 2లా కనిపిస్తుంటాయి అన్నమాట. అంటే మన ఉదాహరణగా మనం ఒకసారి ఊహిస్తే మనకు అలా కనిపిస్తుంది పెద్ద కణిత ఆ తల మీద ఆ భీమారావుకి. దానివలన అతను బయటకు వచ్చినా ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా పాపం ఆ భీమారావుని చూసి హేళన చేస్తూ ఉండేవారటండి పాపం.
వెక్కిరిస్తూ ఉండేవారు. ఇతను వచ్చాడని ఎక్కిరిస్తుండే. పాపం అతను బాధ భరించలేక బయటకు వచ్చేవాడు కాదుట. అతనే మదనపడుతూ ఉంటాడట. అతనికి ఉన్నటువంటి ఆ వ్యాధి మరి బయటకి బాహ్యంగా కనబడుడు చేత ఆయనకి మనోవ్యాధి ఎక్కువైపోయింది. వీళ్ళందరూ హేళన చేయటం ద్వారా, వీళ్ళందరూ ఆ విధంగా అనటం ద్వారా పాపం అతనికి ఉన్నటువంటి రోగం కన్నా ఎక్కువ కూడా మనోవ్యాధితో బాధపడుతూ బయటకు రాకుండా ఉండిపోయేట పాపం ఆ భీమారావు ఇంట్లోనే ఎక్కువగా ఉండిపోవటం జరిగింది. అలాంటి వాడు ఏమి చేయాలో తోచక ఒకసారి శ్రీ స్వామి సమర్థ అక్కలకోటలో ఉన్నారు కదా, మరి ఆయన గొప్ప ఎత్తి కదా, మరి ఆయన సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారి యొక్క అవతారం కదా అనేటువంటి విషయం గ్రహించి స్వామి సమర్థను శరణు వేయటానికి వచ్చాట. మరి స్వామివారి దగ్గర రాగానే అక్కలకోటలో స్వామివారు ఆ కూర్చొని ఉన్నారు, చుట్టుపక్కల భక్తులందరూ ఉన్నారు. మరి స్వామి సమర్థ ఆ భీమారావుని చూడంగానే ఏమన్నారంటే 2 తలల రాక్షసుడు వచ్చారు అని అన్నారట. పాపం స్వామి సమర్థ ఆయన అంతా చిలిపిగా ఉంటాయండి అనే మాటలు, కానీ తర్వాత చాలా గొప్పగా ఆయన ఒక తల్లిలాగా బిడ్డలను రక్షిస్తాడనేటువంటి మనం అనేక విషయాల్లో మనం చూసాం. ఆయన అంటము అంతరార్థం కనుక మనకి చూడటానికి చమత్కారంగా చిలిపిగా నవ్వు వస్తుంది ఆయన చేష్టలే కానీ, ఆయన ఇలాంటి మాటలు వింటుంటేనే కానీ. మరి ఇతను చూసి ఒక పక్క అందరూ హేళన చేస్తున్నారు కదా అని బాధపడుతూ వచ్చినటువంటి ఆ భక్తుడు మరి అందరూ చూసి ఆ హేళన చేస్తున్నాడు, తనకి ఏమిటి అనే శరణు ఒక పరమాత్ముడే కదా అని స్వామి సమర్థ యొక్క చరణాలను శరణ వేయటానికి వచ్చినటువంటి ఆ భీమారావుని స్వామి సమర్థ చూసి ఏమన్నారు పోనీ, ఆయన ఏమన్నా మౌనంగా ఉండకుండా అదిగో 2 తలల రాక్షసులు వచ్చాడని అందరి ముందు అన్నట్ట. అక్కడ ఉన్న వాళ్ళందరి ముందు కూడా మరి భీమారావు చాలా బాధపడ్డట్టండి. ఆ స్వామి సమర్థయే ఇలా అన్నారు కదా, 2 తలల రాక్షసులు వచ్చారు అని అన్నారు కదా, మరి ఇంకా నాకు ఈయన స్వామివారు కూడా నన్ను ఈ విధంగా హేళన చేశారు కదా, బయట ఏ విధంగా అందరూ హేళన చేస్తున్నారో ఆ బాధతోనే కదా నేను స్వామి దగ్గరకు వచ్చింది, మరి స్వామి ఈ విధంగా నన్ను హేళన చేస్తుంటే ఇంకా నాకు దిక్కు ఎవరు అని బాధపడ్డట. పాపం మా భీమారావు ఎంతో బాధపడి ఏమీ చేయలేక ఏడ్చి వెక్కి ఏడ్చి ఇంటికి వెళ్ళిపోయాటండి ఆ భీమారావు. చూడండి, మరి చిత్రంగా చూస్తే మనకి చాలా చిత్రంగా అనిపిస్తుంది. స్వామి సమర్థ యొక్క చర్యను చూస్తే, ఆయన అన్న మాటలు వింటే నవ్వొస్తుంది, చిత్రంగా అనిపిస్తుంది అన్నమాట. పాపం ఆ భక్తుడు ఆ విధంగా ఇంటికి వెళ్ళిపోయాడు భీమారావు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం పూట పాపం ఆ దుఃఖం చేత నిద్రపోయాడు. పాపం ఇంకా నాకేది దిక్కు అనేటువంటి అలా అనుకుంటూ పాపం నిద్రలోకి జారుకున్నట్ట ఆ భీమారావు. మరి ఆ నిద్రలో స్వామి సమర్థ అతనికి దర్శనం ఇచ్చేటండి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయమో, ఎవరు ఊహించము. ఎందుకంటే అతను స్వామి నన్ను రక్షిస్తాడు కదా అని స్వామి చెంతకు వెళితే స్వామి హేళనగా మాట్లాడినప్పుడు ఇంకా అతనికి స్వామి మీద ఏం గుర్తుంటుందండి? ఇంకా స్వామి ఇట్లా అన్నాడు కదా అనేటువంటి విషయం అతని మైండ్లో ఉండిపోవడం ద్వారా, అతని మనసులో ఉండిపోవటం ద్వారా ఇంకా స్వామి వైపు అతని దృష్టి మరలదు. అతను మామూలుగా పాపం దుఃఖం చెంది నిద్రపోయాడు. మరి నిద్రపోయినప్పుడు ఆ కరుణామూర్తి, ఆ దయామూర్తి, ఆ పరమాత్మ అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారు స్వామి సమర్థ రూపంలో ఉన్నటువంటి ఆ పరమ గురువు, ఆది గురువు స్వప్నములో కనిపించాట. ఆ భీమారావుకి కనిపించి అతని తలపైన కణితని తాకారట స్వామివారు. గురుస్పర్శ, చూడండి, గురుస్పర్శ మనం నిరంతరము గుర్తుపెట్టుకోవాలి. గురుస్పర్శ స్వామివారు కలలోనే, పోని బాహ్యంగా కూడా కాకుండా అతను నిద్రపోతుంటే గాఢ నిద్రలో కలలో స్వామి సమర్థ భీమారావు తలపై ఉన్నటువంటి కణితను చూసి దగ్గరికి వచ్చి ఆ తలపై ఉన్న కణితని తాకారట దత్తాత్రేయ స్వామివారు. స్వామి సమర్థ తాకి అతను వెంటనే మెలకువ వచ్చిందిట. ఆ కళ ఈ విధంగా చూసి తాకంగానే ఒక తల మీద నిజంగా తగిలినట్టుగా అతను అది స్వప్నమా ఏమిటి నిజమా అన్నట్టు ఒక్కసారి ఉలిక్కిపడి భీమారావు తన నిద్ర నుంచి లేచాట, మెలకులోకి వచ్చాడు. వచ్చిన తర్వాత చిత్రం ఏమిటంటే తలపైన అతను చెయ్యి పెట్టి చూసుకుంటే నిత్యం రోజు ఉన్నటువంటి ఆ పెద్ద కణిత లేదుటండి. స్వామి సమర్థ యొక్క అద్భుతమైనటువంటి లీల, దత్తాత్రేయ స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి లీల. చూడండి, మనకు అనేకమైనటువంటి వ్యాధులతో బాధపడుతుంటాం, కణితలు వస్తుంటాయి. మరి మనము ఒక్కొక్కసారి వైద్య నిపుణులు ఎంతోమంది చూసినప్పటికీ కూడా
మనకి పాపం మనకి ఎక్కువగా మనకి ఆ రోగ బాధ చేత ఒక్కొక్కసారి వైద్యులు కూడా ఏమి చేయలేకపోతారు. మందు ఎంత వాడినా కూడా ఇంకా తగ్గదు. ఇంకా వాళ్ళ పరిస్థితి రోజులు లెక్క పెట్టుకోవడమే అనేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది అట్లాంటి కణితలు ఉన్న వాళ్ళకి. మరి ఎవరు కూడా నిరుత్సాహపడకూడదు. ఇట్లాంటి దత్తాత్రేయుల స్వామి వారి యొక్క మహిమను లీలలు విన్న తర్వాత దత్తుని మీద పూర్తి విశ్వాసముతో నమ్మకముతో దత్త భగవానుని కనుక స్మరణ చేస్తూ దత్త భగవానుని అనన్య శరణ చేస్తూ అనన్య భక్తితో స్వామివారిని కొలిస్తే తప్పకుండా ఇట్లాంటి భయంకరమైనటువంటి మహమ్మారి అయినటువంటి రోగాలు కూడా మటుమాయమవుతాయన్నటువంటి విషయం మనం గ్రహించాలి. ఇప్పుడు భీమారావుకు జరిగింది అదే.